తెలంగాణలో బలపడి రేపో మాపో ఒకవేళ అవకాశం చిక్కితే అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కూడా ఉన్న బీజేపీలో ఈ ఆధిపత్య పోరు ఎందుకు వచ్చింది, నాయకుల మధ్య కుమ్ములాటలు ఎందుకు మొదలైనాయి, అన్నిటికీ మించి క్రమశిక్షణకి మరో పేరు అని చెప్పుకునే బీజేపీలో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? తెలంగాణలోనే కనపడుతుంది, వేరే రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇది మనకి కనిపించదు. ఉంటుంది, లేకుండా ఉండదు, కానీ ఈ స్థాయిలో ఒక రకంగా రోడ్డున పడే పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది కొంత ఆసక్తికర పరిణామం. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే పార్టీలో అసలు బీజేపీ వాళ్ళు లేదా బయట నుంచి వచ్చిన బీజేపీ వాళ్ళు అని ఒక లైన్ ఒకటి గీసి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తక్కువ చూపు చూస్తున్నారనే విభేదాలు చాలా ఎక్కువగా పెడుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు రాజాసింగ్ లాంటి వాళ్ళు మొన్నటిదాకా ఆయన చాలా సంవత్సరాలుగా తిరుగుబాటు చేసి మొన్న రిజైన్ చేశాడు. తర్వాత ఇటు బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అన్న ఎపిసోడ్ మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఈటెల రాజేందర్ ఓపెన్గానే ఆయన ఫైర్ అయిపోయినాడు. ఆయన ఇండైరెక్ట్గా బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడని క్లియర్గా అర్థమైపోతుంటుంది. అవసరమైతే ఈ విషయాలన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను కూడా అన్నాడు. సో ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది బీజేపీలో? అంటే అధికారానికి దగ్గర అవుతుండేసరికి నాయకుల్లో ఆశలు పెరిగిపోతున్నాయా అనేది ఒక రకంగా అట్లే అనిపిస్తుంది. మరి చూడాలి. దీని మీద మనం డిబేట్ చూద్దాం. డిబేట్లో బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి విఠల్ గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నాయకురాలు కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తులా ఉమా గారు ఉన్నారు, అలాగే విశ్లేషకులు శేషు గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా విఠల్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. పార్టీలో కుమ్మినాటలు చూసి మీకు కూడా ఉదయం సాయంత్రం లాగా, సాయంత్రం ఉదయం లాగా కనబడుతుంది. సరే, ఎనీవే ఎప్పుడు లేనిది అంటే ఎప్పుడు లేనిది అని అననుగా నేను ఎక్కడా లేనిది తెలంగాణ బీజేపీలోనే ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఎందుకు కనబడుతుంది? మీకు అక్కడ మా తులా ఉమాకి అండ్ వీక్షకులకి విశ్లేషకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, సాధారణంగా ఏ పార్టీలో ఈ కుమ్ములాటలు లేవన్నా? ఏ పార్టీలో ఉంటాయి, బీజేపీలో ఉండకూడదు. అందరు కోరుకుంటారు, కార్యకర్తలు కోరుకునేది బీజేపీ. నేను కోరుకోవడం కాదు, మీ పార్టీ యొక్క డిఎన్ఏ అని చెప్తారు కదా, క్రమశిక్షణ. ఎగ్జాక్ట్లీ. అయితే కాంగ్రెస్ పార్టీలో సహజంగా గాంధీ భవన్ వేదికగా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ వారికి ఉంటది కాంగ్రెస్ పార్టీలో. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా అక్కడ చూస్తున్నాం, కవిత ఎపిసోడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అది ఫ్యామిలీ పార్టీ అని చెప్తున్నారు కదా మీరే. అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో సహజం అవి అని చెప్తా ఉన్నాను. భిన్నాభిప్రాయాలు, భేదాలు, కుమ్ములాటలు అనేది కాంగ్రెస్. నేను ఒక మాట చెప్పనా, సారీ మీకు పదే అడ్డుపడుతుంది అనుకోవద్దు, మీరు ఇంకొక పార్టీతో పోల్చుకోవద్దు. ఎందుకంటే వేరే పార్టీలకు క్రమశిక్షణ విషయంలో బీజేపీకి ఉండేంత అర్హత లేదు. కానీ తెలంగాణ బీజేపీలో ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? నా స్ట్రైట్ క్వశ్చన్ అంతే, వేరే పార్టీతో పోల్చుకోవద్దు. నేను అదే చెప్పబోతున్నా. భారతీయ జనతా పార్టీ అనేది వ్యక్తులతో సంబంధం ఉండదు. ఇది ఒక ఐడియాలజికల్ పార్టీ, కార్యకర్తలు బేస్డ్ పార్టీ, కార్యకర్తలు మూలాలు ఉన్నటువంటి పార్టీ, సహజంగా ఐడియాలజికల్ గా ఉన్నటువంటి పార్టీ. వ్యక్తులకు సహజంగా ప్రాధాన్యత ఉండదు. ఒకవేళ వ్యక్తులమైన భిన్నాభిప్రాయాలు కావచ్చు, భేదాభిప్రాయాలు అంటే డెఫినెట్ గా అధిష్టానం దాన్ని దృష్టి పెడుతుంది. ఎవరు తప్పో ఒప్పో అధిష్టానం మాట్లాడుతుంది, అధిష్టానం పిలిచి మాట్లాడుతుంది, అందరి అభిప్రాయాలు వింటది. ఒక డెమోక్రటిక్ వేలో అధిష్టానం సమాధానం చెప్పాల్సిన వాళ్ళకి చెప్తుంది. మా పార్టీ లైన్ కూడా ఇదే. వ్యక్తులకు ప్రాధాన్యత ఉండదు ఇక్కడ, వ్యవస్థకు ప్రాధాన్యత ఉంటుంది, కార్యకర్తల మూలాలకు ప్రాధాన్యత ఉంటుంది, ఐడియాలజికల్ పార్టీగా ఉన్న ఐడియాలజీకి ప్రాధాన్యత ఉంటుంది తప్ప ఇట్లాంటి సహజమైనటువంటి భిన్నమైన అభిప్రాయాలు మా అధిష్టానం చూసుకుంటది. అధిష్టానం మా రాష్ట్ర నాయకత్వం ఉంది, రాష్ట్రానికి అధ్యక్షులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. తర్వాత వాళ్ళు మాట్లాడతారు, ఢిల్లీ అధిష్టానానికి దృష్టికి పోతుంది, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళు పరిష్కరిస్తారు డెఫినెట్ గా. ఇది కార్యకర్తల పైన కానీ పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపించదు, ఇట్లాంటి భేదాభిప్రాయాలు కావచ్చు, భిన్నమైన అభిప్రాయాలు. ఎందుకంటే కార్యకర్తలు పట్టించుకోరు ఈ నాయకత్వంలో ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలు కావచ్చు, ఏదైనా సరే. మన రామచంద్రరావు గారు వచ్చారు, కార్యకర్తలంతా రామచంద్రరావు గారు అధ్యక్షుడు కేంద్రం మా అధిష్టానం నిర్ణయించింది కాబట్టి రామచంద్రరావుకు బ్రహ్మరథం పడతారు సహజంగా. అట్లా ఏ పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చినా వెంటనే అధిష్టానం సరైన సూచన చేస్తుంది,
వారికి సలహాలు ఇస్తుంది, దానికి అనుగుణంగా పార్టీ నడుచుకుంటది తప్ప మా కార్యకర్తలు ఇట్లాంటి సందర్భాన్ని అసలు సీరియస్ తీసుకోరు వెంకటకృష్ణ. నాకు అర్థం కాలేదు. సీరియస్ గా తీసుకోకపోవడం ఏంటి? ఒక రకంగా వీధి పోరాటాలు జరుగుతున్నాయి, అంటే మరి రోడ్డున పడి నల్లాల దగ్గర కొట్టుకోకపోవచ్చు కానీ వీధి పోరాటాలు జరుగుతున్నాయి. మీరు వెంకటకృష్ణ అన్నా కార్యకర్తల్లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే కార్యకర్తలు నాయకుని దృష్టిలో ఉంచారు. పార్టీ ఐడియాలజికల్ వ్యూస్, వారి యొక్క బలమైనటువంటి మూలాలు ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు? ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, అంతిమంగా రామచంద్రరావు గారు ఎవరు నిర్ణయం తీసుకుంటే మిగతా వాళ్ళు సహజంగా పాటించాల్సిందే. రామచంద్రరావు గారు ఆ పార్టీ అధ్యక్షుడు ఆ రకమైనటువంటి విశేషమైన అధికారాలు ఉంటాయి. కేంద్రం జాతీయ పార్టీ అధ్యక్షులు ఉంటారు, జాతీయ పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటారు. ఇక్కడ ఇవాళ వచ్చినట్టు వార్తలను బట్టి ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, భేదాభిప్రాయాలు ఉంటే తప్పకుండా వారి ఇద్దరు అగ్రనాయకులు వాళ్ళని పిలిపించి మాట్లాడుకుంటారు. ఇట్లా కాదు, ఇట్లా సమంజసం కాదు, మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు, కార్యకర్తలు కన్ఫ్యూజ్ చేయొద్దు, పార్టీ ఐక్యంగా ఉండాలి, కలిసి పనిచేయాలని వాళ్ళు చెప్తారు డెఫినెట్ గా రేపో మాపో. దీని ప్రభావం నేను ఎందుకు చెప్తున్నా అంటే దీని ప్రభావము కార్యకర్తల నేను అంటున్నది కూడా అదే, మీరు అన్నదే నేను అంటున్నా. కానీ కార్యకర్తల పైన గానీ పార్టీ ఎదుగుదల పైన గానీ ఎలాంటి ప్రభావం ఉండదని నేను అయి ఉండొచ్చు. ఓకే, పార్టీ ఎదుగుదల పైన కన్ఫ్యూజన్ పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజన్ ఉండదు. అంతవరకు నేను మీతో ఏకీభవిస్తా. ఈ గొడవల వల్ల పార్టీ కార్యకర్తల మీద గానీ పార్టీ ఎదుగుదల బలపడడం వీటి మీద ప్రభావం ఉండదు అని మీరు ఏదైతే అన్నారో అది కొంతవరకు వాస్తవమే అయి ఉండొచ్చు, నేను కాదనను. కానీ కొద్దిగా బలపడుతున్నాం, అధికారానికి దగ్గర అవుతున్నాం అనే పరిస్థితి వచ్చేసరికి బీజేపీ కూడా ఇతర పార్టీలకు తేడా ఏం లేదు అనే పరిస్థితి. ఉమా గారు నమస్తే. మీరు ఆ పార్టీలో కొంతకాలం ఉన్నారు కాబట్టి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈ పరిస్థితికి కారణం ఏంటి, మీకేమనిపిస్తుంది? అది మ్యూట్ లో ఉంది. ఉమా గారు మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి కొంచెం. మాట్లాడండి, బాగుంది. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. బీజేపీ నిజంగా వాళ్ళు చెప్పుకోవడానికి సిద్ధాంతాలు, ఒక క్రమశిక్షణ అనేది మాటలలో చాలా గొప్పగా చెప్తారండి. వాస్తవంలో బీజేపీ పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ, కానీ క్యాడర్ పాపం చాలా ఏండ్లు కష్టపడి త్యాగాలు చేసి సిద్ధాంతానికి లోబడి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ప్రజలలో గ్రౌండ్ లో ఉండి పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని ఆ జెండకే ప్రాధాన్యత ఇచ్చి ఒక సైనికుల్లాగా పనిచేస్తారు. కానీ ఆ పనిచేసేటువంటి నాయకులు, పనిచేసేటువంటి కార్యకర్తల్ని నాయకులు మాత్రం పట్టించుకోరు. ఎంత దారుణంగా అంటే వాళ్ళు కూడా వార్డు మెంబరో, జెడ్పీటీసో, లేకుంటే ఎంపీటీసో, ఇంకేదో అయ్యి రేపు మా పార్టీ అధికారం వస్తుంది, మళ్ళా మేము ఒక పొజిషన్ కి వస్తాము, మేము ప్రజలకు సేవ చేస్తాం అని ఎన్నో కలలు కంటారు. కానీ ఆ కలలుగానే మిగిలిపోతున్నాయి బీజేపీలో. కానీ క్యాడర్ ను మాత్రం పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అంటే నేను 2 సంవత్సరాలు ఉన్నాను. అందులో ఉన్నన్ని రోజులు నిజంగా నేను ఒక చాలా నరకంనే అనుభవించినేమో అనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుండే. అంతెందుకండి, మీరు చూసిరు వెంకటకృష్ణ గారు హుజురాబాద్ ఎన్నిక ఎంత ఎదురీతలో ఈటల రాజేందర్ గారు గెలిచిండ్రండి. నేను ఒక 6 నెలలు నేను అక్కడ కష్టపడి అక్కడ అన్న గెలుపు కోసం నేను ఉన్నాను, పనిచేసిన. అంత కష్టపడి గెలిచినటువంటి ఆ గెలుపు అందుకొని వీళ్ళు ఏం చేయాలి, సెకండ్లలో ఇమ్మీడియట్లీ గెలిచిన వెంటనే ఢిల్లీకి పోయి అక్కడ నాయకుల్ని కలిసి ఆ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవాలి. కానీ అది జరిగిందండి. 6 నెలలు పట్టింది అమిత్ షా గారిని కలవడానికి. ఈటల రాజేందర్ గారు గెలిచినాక 6 నెలలు పట్టింది పోయి కలవడానికి. అప్పుడు క్యాడర్లు ఎంత ఉత్సాహం ఉండే, ఎంత జోష్ ఉండే. ఆ జోష్ అయితే నింపాలి కదా, దాన్ని కాపాడుకోవాలి కదా, అది లేదు. అది బీజేపీ నాయకులలో. అంటే ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి అరే ఎక్కడి నుండో వచ్చిండు, ఏ పార్టీ నుంచో వచ్చిండు, బీజేపీకి సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు, ఇంకో సంబంధం లేదు అనుకుంటూ ఈయనకు రేపు పవర్ఫుల్ నాయకుడు అయితే
రేపు బలమైనటువంటి వ్యక్తి ఇట్లా అయినట్లయితే మా ఉనికిని మేము కోల్పోతామేమో, మళ్ళీ మాకు ఇక్కడ మా పార్టీ అనేది మా చేతిలో లేకుండా పోతుందేమో అనేది ఈ పాత బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గా పద్ధతిలో ఆలోచిస్తారే గాని పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలనేటువంటి సోయి మాత్రం వాళ్ళకు ఉన్నట్టు నాకు అనిపించేది. ఎందుకంటే నేను చాలా రోజులు అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే కొంతమంది ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి నాయకుల వల్ల క్యాడర్ అందరూ సఫర్ అవుతుందండి. నిజంగా నాకు క్యాడర్ ని చూస్తే చాలా బాధేస్తుంది. ఎదురు చూసి ముసలోళ్ళు ఏ అవకాశాలు రాక చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా చాలా మంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇక దీంతో సాధ్యపడదులే, మేము ఏ ఎంపీటీసీ కాము, జడ్పీటీసీ కాము, ఈ పార్టీ అధికారంలోకి రాదు, ఇక ఎన్ని రోజులు ఉన్న పార్టీ పేరు మీద ఇట్లనే ఉందాంలే అని చెప్పి సాధించుకొని సపరేట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా క్యాడర్ మీరు ఇప్పటిదాకా అన్నారు, క్యాడరు సిద్ధాంతపరంగా కట్టుబడి ఉన్నా ఇవల్ల బీజేపీలో జరుగుతున్నటువంటి పాత కొత్త అనేటువంటి సమస్యలు గాని, ఆ కొట్లాటలు గాని ఓపెన్ కామెంట్ చేస్తే కూడా ఎవరు పట్టించుకోకపోతే ఏంటండి? ఏదన్నా ఉంటే పార్టీలో ఏ పార్టీ అయినా కూడా, అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎవరమైనా కావచ్చు, ఇంటర్నల్ గా చాలా సమస్యలు ఉంటాయి. ఆ ఇంటర్నల్ గా చర్చించుకొని పరిష్కారం చేసుకొని రేపు పార్టీ స్ట్రెంత్ కోసం పార్టీని పెంచుకునే దశగా ఎట్లా పోవాలని ఆలోచించాలి. కానీ ఇవాళ ఓపెన్ గా డిస్కషన్ పెట్టుడు, ఓపెన్ గానే ఇతరుల మీద కామెంట్ చేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితికి అయితే దిగజారిండ్రు అనేది ఒక్క నిమిషం అండి. ఉమా గారు, శేషి గారు నమస్తే. మీకేమనిపిస్తుంది బీజేపీలో ఈ సిచ్యువేషన్ గమనిస్తూ ఉంటే? ఇది ఈ రకమైన అభిప్రాయ భేదాలు లేకపోతే అభిప్రాయ భేదాలు ఉండడం సహజం, అది డెమోక్రసీ. ఈ కుమ్ములాటలు బీజేపీ తెలంగాణ బీజేపీలో ఉండడం అనేది ఊహించగలమా అసలు? వెంకటకృష్ణ గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళకి నమస్కారం. నమస్తే. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి పార్టీ, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునేటటువంటి భారతీయ జనతా పార్టీ కూడా అన్ని పార్టీల లాంటిదే అనేటటువంటి అభిప్రాయము ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తే మనకి కలుగక మానదు. ఈ పార్టీలో కూడా క్రమశిక్షణ రాహిత్యము, గ్రూపులు, అంతర్గత పోరు, బహిరంగ నర్మగర్భమైనటువంటి విమర్శలు కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూశాము. అయితే భారతీయ జనతా పార్టీలో మిగతా పార్టీల కంటే కొంత బలమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి భిన్నమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అది జాతీయ స్థాయి కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అనేది వాస్తవం. ముఖ్యంగా ఇది అధ్యక్ష పదవి ఎన్నిక జరిగిన తరువాత మరింత గ్రూప్ తగాదాలకి, అంతర్గత పోరుకి దారి తీసినట్టుగా ఈ రోజు అది కొంత పరాకాష్ఠకు చేరినట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఈటెల రాజేందర్ లాంటి ఒక బలమైనటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరుని బయటపెట్టిందని చెప్పాలి. అధ్యక్ష పదవి ఎన్నిక సందర్భంగా అక్కడ జరిగినటువంటి అవకాశం నాకు దక్కకపోవటానికి ప్రధానమైన కారణాలు తను రగిలిపోతున్నటువంటి సందర్భంలోనే హుజరాబాద్ తన సొంత నియోజకవర్గం, 4 సార్లు ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గం గెలిచినటువంటి నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా అక్కడ జరిగినటువంటి పరిణామాలు, అక్కడ బండి సంజయ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా అక్కడ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గంలో తక్కువ ఓట్లు తెచ్చేటటువంటి ప్రయత్నం జరిగిందని ఒకటి, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని సమస్య అక్కడే ఎందుకు ఉన్నది అనేటటువంటి ఒక ప్రశ్నతోటి కొంత అక్కడ ఇబ్బందికరమైనటువంటి మనస్తాపం కలిగినటువంటి పరిస్థితులు ఎదురైన సందర్భంలో కమలాపూర్ లేకపోతే హుజరాబాద్ కొత్త నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అంతా ఈటెల రాజేందర్ ని కలిసినటువంటి సందర్భంలో తను చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే అసలు ఒక మనిష, పశువ, సైకోనా, శాడిస్టా అనేటటువంటి పదాలతో పాటు మేము శత్రువుతో డైరెక్ట్ గా పోరాడతాము, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకోము, నేను అనేక మంది ముఖ్యమంత్రులతోటి స్ట్రైట్ ఫైట్ చేశాను, నీ లెక్క స్ట్రీట్ ఫైట్ చేయలేదు అనేటటువంటి ఒక బలమైనటువంటి వ్యాఖ్యలు. అది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది చాలా అర్థమైపోతుంది అందరికి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది